గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మనతో పాటు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. మొన్నటి టెర్రర్ అటాక్ కి సంబంధించి తన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, మొన్నటి టెర్రర్ అటాక్, హలో మ్యామ్, మొన్నటి టెర్రర్ అటాక్ మ్యామ్ 22వ తారీఖు జరిగినటువంటిది. ఇంకా కూడా ఎల్ఓసి దగ్గర అట్నుంచి ఇంకా కూడా కాల్పులు జరుగుతున్న సిచ్యువేషన్. ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయం? ఇన్సిడెంట్ గురించి అది చాలా బాధాకరమైన విషయం అండి. అది ఎక్కడ కూడా అట్లా జరగద్దు. అందులో భార్య పిల్లల ముందే వాళ్ళని చంపేయడం అనేది అది చాలా దుర్భాగ్యం అనే అనుకోవాలి. దీనికి భారతదేశం అంతా ఒక్కటై పోరాడాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరు ఒక్కటై పోరాడి ఇక్కడ ఒక సబక్ సిఖానా అంటారు కదా, అట్లా చెయ్యాలి. ఎందుకంటే దీనికి ఒక అంతం అంటూ ఉండాలి. సో డెఫినెట్గా మన గవర్నమెంట్స్ అన్నీ కూడా దీనికి అగైనెస్ట్గా ఫైట్ చేసి టెర్రరిజం అనేది లేకుండా చేయాలి. టు సెక్యూర్ ఫ్యూచర్ జనరేషన్స్ డెఫినెట్లీ యాక్షన్ నీడెడ్ టు బి టేకెన్. మ్యామ్, యాక్చువల్లీ అంటే యుద్ధ వాతావరణం లాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మ్యామ్. యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అట్లాగే హైదరాబాద్ కూడా హై అలర్ట్ జోన్లో ప్రస్తుతం అయితే ఉంది. ఎట్లా ఉంది హైదరాబాద్లో సిచ్యువేషన్? హైదరాబాద్లో అయితే ఇప్పటికే అందరూ అలర్ట్ అయినారండి. అది మనకు తెలిసిన విషయమే. నిన్న కూడా క్యాండిల్ ర్యాలీ చేస్తూ మన సీఎం గారు, మరి అంత ఇక్కడ వచ్చిన డెలిగేట్స్, అట్లనే మన గవర్నమెంట్ అంతా మినిస్టర్స్ అందరూ కూడా ర్యాలీ చేయడం జరిగింది. మేమందరం కూడా అంటే ఎక్కడైనా కానీ స్పేర్ చేసేది లేదండి. టెర్రరిస్టులు ఎక్కడున్నా స్పేర్ చేసేది లేదు. యుద్ధం అనేది అది నిర్ణయం, అది మనం చెప్పలేము. జరిగితే జరగొచ్చేమో. యుద్ధం జరుగుతుందంటే మరి మనం ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి కదా. జరిగితే ఏదేమైనా కానీ ఐఎమ్ సేయింగ్ ఇట్ వన్స్ అగైన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా ఒకటై పోరాడతారు. వాళ్ళకి ఇంకొకసారి భారత్ జోలికి రాకుండా చేస్తారని నమ్మకంతో చెప్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మ్యామ్, మొన్నటి ఇన్సిడెంట్ అత్యంత బాధాకరం. యాక్చువల్లీ మీరు కూడా క్యాండిల్ ర్యాలీ చేసినట్టున్నారు. మీ అభిప్రాయం మ్యామ్? చాలా దురదృష్టం అండి. అట్లాంటి ఇన్సిడెంట్స్ అసలు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నాయి అంటే ఇట్స్ వెరీ సాడ్. అండ్ అది కూడా ఫ్యామిలీ ముందు కాల్చి చంపడం అనేది కూడా ఇట్స్ అసలు నాట్ యాక్సెప్టబుల్ అండి. సో తప్పకుండా ద కంట్రీ హ్యాస్ టు కమ్ టుగెదర్ ఫర్ దిస్ అండ్ ఫైట్ ఇట్ అవుట్ టుగెదర్. పహల్గామ్ వెళ్ళినరా మ్యామ్? ఎప్పుడైనా వెళ్ళినరా? లేదండి, ఎప్పుడు వెళ్ళలేదు. అసలు కాశ్మీర్ వెళ్ళలేదు నేను. సో ప్లాన్స్ వర్ దేర్ ఫర్ నెక్స్ట్ ఇయర్, కానీ వి షుడ్ సీ హౌ ఇట్ గోస్. 360 ఆర్టికల్ 360 రద్దు తర్వాత అదొకటి గడ్జ్మెంట్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ మ్యామ్. యాక్చువల్లీ ప్రశాంతంగా అయిపోయింది అనుకున్నటువంటి టైంలో జరిగినటువంటి దాడి. మళ్ళీ ఎట్లా కాశ్మీర్ అప్లిఫ్ట్ కావాలంటే ఎట్లా, మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే ఎట్లా? It is a sad incident and it will take time obviously for them to cope up. అందరూ కలిసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే, జీర్ణించుకోవాలంటేనే కష్టం అవుతుంది. బట్ మనం ఇండియన్స్ చాలా గట్టోలం. తప్పకుండా విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి అండ్ విల్ ఫైట్ ఫర్ ఇట్ అని కూడా. 6 days జస్ట్ 6 రోజుల క్రితం మ్యారేజ్ అయిన కపుల్ కూడా ఉండే మ్యామ్, న్యూలీ మ్యారీడ్ కపుల్. దట్ ఈస్ వెరీ వెరీ సాడ్ అండి. ఇట్ ఈస్ సో సాడ్. అండ్ దట్ దేర్ ఇస్ అ నేవీ ఆఫీసర్ కూడా ఉన్నట్టున్నారు దాంట్లో ఒకరు. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఒక్కరే అని కాదు. అది కూడా స్పెసిఫిక్గా టూరిస్ట్ మీద యూజువలీ అటాక్స్ అనేది తక్కువ ఉంటాయి, కానీ ఈసారి టూరిస్ట్ మీద జరగడం అనేది చాలా బాధాకరం. పాకిస్తాన్ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి మ్యామ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లేపేస్తాం, లేదంటే మీ ఊపిరి లాగేస్తాం, రక్తం ఏరులై పారుతుంది, ఇట్లాంటివి వస్తున్నాయి మ్యామ్ అక్కడి నుంచి. అంటే చెప్పడానికి యుద్ధంలో చెప్పడానికి మస్తు మాట్లాడతారండి, కానీ ఇండియా అంత వీక్ కాదు. ముందు కూడా ఫైట్ చేసాము. సో ఈసారి కూడా తప్పకుండా విల్ ఫైట్ ఇట్. అండ్ మా రిక్వెస్ట్ మోదీ గారికి కూడా అదే, టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ దీని మీద అండ్ విల్ ఆల్ సపోర్ట్ ఇన్ దట్ అని కూడా చెప్తామండి తప్పకుండా. సర్జికల్ స్ట్రైకా, యుద్ధమా, ఇవి రెండు బాగా మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు ఒక వైపు నుంచి వచ్చినప్పుడు ఇంకో వైపు నుంచి కూడా సమాధానం ఇవ్వడం ఇట్ ఈస్ నెసెసరీ. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ టేక్ ఇట్. సో ఎంత అంటే ఒకటే చెప్తాను, జస్ట్ నాట్ టు క్రియేట్ అజంప్షన్స్ అని కూడా. సో I request everybody not to create too many assumptions. Let the government take its action. So it's better we wait for it. Thank you so much.